సర్వైకల్ క్యాన్సర్ ఎస్ అది డేంజర్. కానీ ఆ వ్యాధి పేరు చెప్పి జనాలను ఎర్రోళ్లను చేయడం ఎంతవరకు కరెక్ట్? బతికుండి చనిపోయానంటూ నటించిన పూనం పాండే ఓవర్ యాక్షన్పై సోషల్ మీడియాలో ఆమెకు ఎడాపడా ఇచ్చిపడేస్తున్నారు. పాండే మృతి, అయ్యో పాపం రిప్. గర్భాశయ క్యాన్సర్తో పోరాడి ఓడిన పూనం చిన్న వయసులోనే అలా జరగాల? ఇలా అనుకున్న వారంతా కూడా పిచ్చోళ్లే. కాకపోతే ఏంటి బాస్, ప్రతిసారి ప్రజలను తన వైపునకు తిప్పుకోవడం కోసం ఇలాంటి స్టంట్స్ గతంలోనూ ఎన్నో చేసిన చరిత్ర పూనంది. అయితే ఈసారి కాస్త డిఫరెంట్ థీమ్ తో మళ్లీ జనాలను ఎర్రోళ్లని చేసింది. ప్రత్యేకించి తనకంటూ ఉన్న కొద్దిపాటి ఫ్యాన్ బేస్ ను ఓ రోజంతా విషాదంలోకి నెట్టింది. శుక్రవారం పూనం పాండే ఇన్స్టాగ్రామ్ లో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. సర్వికల్ క్యాన్సర్ మన పూనం పాండేను బలి తీసుకుందని ఆ పోస్ట్ సారాంశం. దీంతో అందరూ నిజంగానే పూనం చనిపోయిందని భావించారు. రిప్ అని కొందరు, డేంజర్ సర్వికల్ క్యాన్సర్ అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా సంతాపాలు తెలిపారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. సడన్ గా తాను చనిపోలేదంటూ పూనం తన ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కేవలం మహిళలకు సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి అనే అవగాహన కల్పించడం కోసం మాత్రమే తాను చనిపోయినట్లు ప్రకటించానని తెలిపింది. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.poonampandeisalive.com. అయితే ఆ వీడియో రిలీజ్ కావడంతో అప్పటి వరకు ఆమెపై సానుభూతి వ్యక్తం చేసిన వాళ్లే రివర్స్ అయ్యారు. ఇదేం పోయే కాలం అంటూ పూనంపై దండెత్తారు. నెట్టింట్లో ఆమెను ఓ ఆట ఆడుకున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కోసం ఇంత పెద్ద రచ్చ చేయడం అవసరమా అంటూ మండిపడ్డారు. ఆలోచన మంచిదే అయినప్పటికీ చనిపోయినట్లు ఫేక్ వార్త స్ప్రెడ్ చేయడం సరైన పద్ధతి కాదని కామెంట్లు చేస్తున్నారు. దీంతో వివాదాస్పద నటిగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. నిజంగా చెప్పాలంటే పూనం పాండే బోల్డ్ షూట్స్, వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. 2011లో టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను గ్రౌండ్ లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచింది. ఇక టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకోవడంతో ఆమె తన మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయగా బీసీసీఐ అడ్డుకుంది. ఆ తర్వాత సంవత్సరం తనకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి సంచలనం రేపారు. కరోనా లాక్డౌన్ టైంలో పూనం పాండే ఆమె భర్త నిబంధనలు ఉల్లంఘించి బయటకు రావడంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. కోవిడ్ సమయంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వీరిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 2017లో పూనం పాండే ఓ యాప్ ప్రారంభించింది. కానీ కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఓ గంటలోనే ప్లేస్టోర్ నుంచి యాప్ను నిషేధించింది గూగుల్. తరచూ వివాదాస్పద ప్రవర్తన, వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పూనం ఈసారి మెంటల్ గా తన ఫ్యాన్స్ తో ఆటాడేసుకుంది. ఒకవేళ నిజంగానే పూనంకు ఏదైనా జరిగినా ఆమెను ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదని అంటున్నారు నెటిజన్లు.